ఫస్ట్ టైం చూడగానే బాగానే అనిపించింది. తర్వాత చాలా మాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. ఆ 1.5 year ఒక 1 monthలోనే ఒక పర్సన్ గురించి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. 1.5 year మేము జర్నీ చేసినాం కాబట్టి ఆబ్వియస్గా నాకు ఆ నమ్మకం అవుతుంది, బాగా చూసుకుంటాడు. నాగరాజు గారు చేసుకోండి. సుధా ఎప్పుడైతే యుఎస్ వచ్చిందో అది స్వీట్ అంటే పెళ్ళి కాకముందే రమ్మనగానే రావడం ఇది ఒక అడ్వెంచర్. అది మీ ఇద్దరిలో ఏదైనా ఫైట్ అయితే ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? కలిసి ఉన్న प्लेस है टूरिज्म. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. అట్లుంటది మనతోని. మా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. నాగరాజు గారు రాజా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజెస్ ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలంటే చింటూకి తీసుకెళ్ళి నాకు అది నచ్చుతుందా నచ్చదా అనేసి మేము ఇద్దరం షాపింగ్కి వెళ్ళి ఎవరికి నచ్చింది వాళ్ళే తీసుకుంటాం. సో ఇది మేము అది ఇద్దరం ఫాలో అవుతాము. సర్ప్రైజ్ అని ఇప్పుడు నేను తీసుకొచ్చిన తర్వాత అది నచ్చలేదు అనుకోండి, అదేం చేయలేము, మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఆమెకు నచ్చింది తీసుకోవాలి. సో దాని బదులు బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం తీసుకపోయి ప్లాన్ డైరెక్ట్ తీసుకపోయి అదే టైంలో తీసుకుంటే ఇంకా అంతకన్నా బెస్ట్ ఇంకేం ఉండదు. నాకు తెలిసినంత మట్టుకైతే ఒక మనిషి గురించి అర్థం కావాలంటే ఒక 1 month చాలు. నాకు 1.5 year అయింది కాబట్టి ఆ నమ్మకం అవుతుంది. ఆబ్వియస్గా ఒక పేరెంట్స్ తర్వాత ఎవరంటే ఇంపార్టెంట్ అంటే హస్బెండే ఉంటారు. అంటే మమ్మీ వాళ్ళు ఎట్లా చూసుకున్నారో చింటూ కూడా అట్లా చూసుకుంటాడు అని నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆబ్వియస్గా నేను కూడా బాగానే ఆబ్వియస్గా మా బావ బాగానే చూసుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి నాకు ఇప్పుడు నేను మాస్టర్స్ చేసినప్పుడు నాకు స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ టైంలో వచ్చి దాంట్లో కూడా ఈమె కూడా స్ట్రగుల్ అయ్యి వస్తుంది. సో ఇంకా అంతకన్నా ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఇంకా ఏం లేదు. సో ఆల్రెడీ ఇప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం ఇద్దరం కాబట్టి సో ఇద్దరం అన్ని అండర్స్టాండింగ్ చేసుకొని సో ముందుకు వెళ్తామని చెప్పి నా ఒక